హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. నా పేరు వివేక్. ఈ వీడియోలో ఒక సినిమాకి టూ థింగ్స్ యూ షుడ్ నెవర్ కాంప్రమైజ్, అవి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్. ఒక సినిమా అంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయడం ఒక సినిమా అంటే మనం థియేటర్కి వెళ్ళినప్పుడు రెండే థింగ్స్, లైక్ ఒకటి స్క్రీన్ పైన చూస్తాము, ఇంకొకటి సౌండ్. ఈ రెండు కాడ కాంప్రమైజ్ కావద్దు. ఎందుకు అనంటే ఒక స్టార్ హీరో ఉన్నా కూడా వాళ్ళ అభిమానులు ఆ స్క్రీన్ పైన చూస్తారు. మీరు అక్కడ సెట్స్లలో ఏం షూట్ చేస్తున్నారు అనేది దే డోంట్ కేర్. ఫైనల్గా వాళ్ళు థియేటర్ వెళ్ళి చూసినప్పుడు ఆ హీరోని మీరు ఎలా చూపించారు, షార్ట్స్ ఎలా తీశారు అనేదే వాళ్ళకి ఇంపార్టెంట్. దాంతోనే ఎంజాయ్ చేస్తారు. సో ఆ స్క్రీన్ పైన ఏమొస్తుంది అనే దగ్గర కాంప్రమైజ్ కాకూడదు. అంటే కెమెరాలో ఏం క్యాప్చర్ చేస్తారు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమెరా వర్క్ దగ్గర ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఈ కెమెరా వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఒక సీన్ ఎలివేట్ కావాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ఈ రెండు ఉంటేనే ఇన్ ద ఎండ్ ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు ఈ రెండింటితోనే చెప్తాడు బాగుందా బాగాలేదా అని. మిగతాది మీరు సెట్స్లలో ఏం చేశారు, చాలా వర్షాలు ఉన్నాయా, ఎండ కొట్టినప్పుడైనా చేశారా, ఎక్కడెక్కడో లొకేషన్స్కి వెళ్ళారా, దే డోంట్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. లైక్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టారా, ఇవన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఇన్ ద ఎండ్ ఒక సినిమా, ఒక స్టార్ హీరో ఉంటే ఆ స్క్రీన్ పైన వాళ్ళ హీరోని ఎలా చూపెట్టారు, ఆర్ ఒక మంచి సినిమా ఉంటే ఆ స్క్రీన్ పైన ఎలా చూపెట్టారు, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, ఇవన్నీ ఈ రెండింటితోనే చూసిన తర్వాత ఆడియన్ ఎస్ బాగుంది బాగలేదు అని చెప్తాడు. సో అందుకని ఏంటంటే ఈ టూ థింగ్స్ ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. ఒకటి ఏంటంటే నాకు తెలిసి కూడా నేను చాలాసార్లు విన్నాను, అంటే చాలా వీడియోస్లలో కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూస్లలో ఈ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా విన్నాను. కొందరు ఏంటంటే ఒక్క షాట్ ఆడితే ఒక్కటి కాదు 3-4 టేక్స్ కూడా ఇస్తారని చెప్పారు. అంటే విన్నాను వాళ్ళు, అంటే డైరెక్టర్ చెప్పంగానే విన్నాను నేను. ఈ హీరో లైక్ ఒక డైరెక్టర్ హీరో అని అన్నంగా విన్నాను. అంటే బేసికలీ ఒక డైరెక్టర్ ఒక షాట్ చెప్పినప్పుడు ఒక్క షాట్ కాకుండా వాళ్ళకి 3-4 షాట్స్ ఇస్తారు, అంటే ఏది నచ్చిందో పెట్టుకోవడానికి. సో అలా పెద్ద హీరోలు ఇస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ షార్ట్స్ తీసినప్పుడు ఏంటంటే ముందే షార్ట్ బ్లాకింగ్ అంటారు. షార్ట్ బ్లాకింగ్ హీరో సెట్కి రాకముందుకు మీకు ఆ షార్ట్ బ్లాకింగ్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది ముందు టైం తీసుకోవాలి, పెట్టుకోవాలి. ఎందుకంటే దట్స్ వాట్ ఫైనల్గా మీరు స్క్రీన్ పైన చూపించేది. ఆ షార్ట్ బ్లాకింగ్ బాగాలేకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ స్క్రీన్ పైన కనపడకపోతే వేస్ట్ అది. సో అందుకని నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు నాకు పర్టికులర్గా ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని చాలా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తాను, ఎందుకు నాకు ఇది నచ్చింది అని. నేను చాలా సినిమాలు చూసినప్పుడు ఒక సీన్ చూసినప్పుడు ఓకే దీస్ ఆర్ ద రీజన్స్ అని అనిపించింది. దాంట్లో ఫైనల్గా నేను చాలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ టూ థింగ్స్ ఏంటి ఫైనల్గా మనకి ఏంటి ఎండ్లో ఒక స్క్రీన్ పైన ఏం చూపిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆ స్క్రీన్ కూడా ఏంటంటే వాడు ఏం బ్లాక్ చేసుకుంటున్నాడు, పక్కన ఇటు పక్కన ఏముంది అటు పక్కన ఏముంది వీ డోంట్ కేర్. కానీ ఆ స్క్రీన్ పైన ఆ బ్లాక్ ఏదైతే పెట్టిండో ఆ బ్లాక్తో మనకి ఏదైతే చూపిస్తున్నాడో, అండ్ ఆ సీన్ ఎలివేషన్ ఒక హీరో ఉంటే ఒక పెద్ద హీరో ఉంటే పెద్ద హీరోని ఎలా ఎలివేట్ చేస్తున్నాడు, దాన్ని ఎలా చూపిస్తున్నాడు అనేది చూస్తాను నేను, అదే చూస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చాలాసార్లు చూశాను. ఏంటంటే ఒక్కోసారి ఆ సీన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చెవులు మూసుకొని చూశాను. జస్ట్ ఒక్కోసారి ఆడ్గా అనిపిస్తుంది, అది ఏంది ఇది ఇంత సింపుల్గానే ఉంది, దీనికి మరి అంత ఇదిగా అనిపించింది అని అనిపించింది అనమాట. సో అదే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆ హీరోని అలా పెట్టుకొని చూశాను అనుకో, అది డిఫరెంట్గా ఉందన్నమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను అంటే రీసెంట్గా చూశాను కదా, నేను తలపతి మన విజయ్ది మాస్టర్ చూశాను. మాస్టర్ చూసినప్పుడు తన ఇంట్రడక్షన్ షాట్ చాలా బాగుంది. అంటే విజయ్ ఒకసారి ఏంటంటే విజయ్ వస్తున్నదే జస్ట్ చెవులు మూసుకొని విన్నాను. అంటే విజయ్ ఓకే వస్తున్నాడు, తన వరకు యాక్టింగ్ బాగానే చేస్తున్నాడు, కానీ ఆ ఎలివేషన్ కనపడాలి కదా. ఆ ఎలివేషన్ కనపడడానికి ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు ఏంటంటే తను ప్లస్ ఆ మ్యూజిక్ ఎలివేట్ అయింది. సో మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి జస్ట్ ఒక్కసారి మీకు. అంటే నేను మీకు చెప్పడానికి పెట్టుకున్నాను, ఇప్పుడు ఇది వినండి. తను ఇది రన్నింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ నేను ఫస్ట్ ఒకసారి రివ్యూ చేసినప్పుడు అప్పుడు చెప్పాను నేను, తన ఇంట్రడక్షన్ షాట్ ఏదో పెట్టారో చాలా బాగుంది అని అన్నాను. సో దిస్ ఇస్ ద రీజన్ లైక్ వై దీస్ ఎలివేట్స్ అనమాట. సో ఇప్పుడు చూశారు కదా,
ఆ షాటు ఆ బ్లాక్ పెట్టుకుంది ఒకటి ఇంపార్టెంట్. ఆ బ్లాక్ పెట్టుకున్న తర్వాత ఈ సౌండ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు కలుస్తేనే ఒక హీరో ఎలివేషన్ వస్తుంది మనకి. ఆ రెండిట్లలో ఏది మిస్ అయినా కూడా హీరో ఎలివేషన్ రాదు. ఆడియన్స్ కూడా ఏంటంటే ఫ్యాన్స్ తిడతారు మనని. సో అందుకని ఆ షార్ట్ బ్లాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద హీరోలు పెట్టినప్పుడు ఆ షార్ట్ బ్లాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. షార్ట్ బ్లాక్స్ ఏం పెడుతున్నాము అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఈ రెండింటికి ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. కెమెరా వర్క్స్ అండ్ ఈ రెండు కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఈ రెండు కాంప్రమైజ్ అయితే సినిమా పోయినట్టే ఇంకా. ఎందుకంటే ఆ థియేటర్లో ఎంజాయ్ చేయలేం. దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ మేక్స్ ఆడియన్స్ లైక్ ఓకే గూస్ పంప్స్ వచ్చేది కూడా ఈ రెండింటి వల్లనే వస్తుంది అనమాట. సో నా అనాలిసిస్లో నేను చాలా మటుకు అనుకున్నాను అనమాట. సీన్స్ ఎంత ఎలివేట్ చేసి రాసినా కూడా ఈ రెండింటితోనే ఇన్ ద ఎండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేది. సో వీటికాడ మాత్రం కాంప్రమైజ్ కావద్దు. అలానే మీకు ఇంకోటి వినిపిస్తాను నేను. యాక్చువల్లీ ఇది విజయ్ సేతుపతిది లైక్ తన ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంట్రడక్షన్ తన చూపెట్టినప్పుడు ఎందుకు ఈ షార్ట్ ఇంత ఇదిగా ఉంది అని అనిపించింది. అంటే నాకు ఓకే తనది చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకసారి నేను నా రివ్యూ చేసినప్పుడు అదే చెప్పాను. తన ఇంట్రడక్షన్ షాట్లో కూడా తనకు కూడా ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో సూపర్గా ఉందని చెప్పాను అనమాట. సో ఇది ఒకసారి వినండి మీరు, మీకే తెలుస్తుంది ఇది. సో ఇది బేసికలీ లైక్ ఒక సీన్కి ఏంటంటే ఇలా వాళ్ళు ఎంత ఇది చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటేనే అదనమాట. ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఉండాలి, ఆ చేసిన యాక్టింగ్ ఉండాలి, ప్లస్ ఈ సౌండ్, ఇవన్నీ కలుపుతూనే ఇన్ ద ఎండ్ మనకి ఆడియన్స్ చూసిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అందుకని అంటే నా వీడియో ద్వారా నేను అంటే చాలామంది టెక్నీషియన్స్ ఇలా చూస్తున్నారు కదా అప్కమింగ్ లైక్ ఎవరైతే అప్కమింగ్ కావాలనుకుంటున్నారో, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి లైక్ ఐ వాస్ షేరింగ్ మై నాలెడ్జ్. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు. షార్ట్ బ్లాక్స్ ఒకటి కెమెరాలో పెట్టినప్పుడు ఆ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ కాంప్రమైజ్ కావద్దు. బేసికల్గా మీరు ఏదైతే చూపించుతాం అనుకున్నారో ఒక హీరోని కానీ అది ఎట్లా పెట్టాలనుకున్నారో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది అక్కడ కాంప్రమైజ్ కావద్దు. రెండవది బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సాంగ్స్, ఈ రెండింటి దగ్గర కూడా కాంప్రమైజ్ కావద్దు. వీటికి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇన్ ద ఎండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేది రెండింటితోనే చూసి చెప్తాడు. అది బాగుందా బాగాలేదా అనేది డిటర్మైన్ చేసింది ఈ రెండింటితోనే. అంతేగాని సెట్స్లలో ఇంత టైం తీసుకున్నాము ఆర్ లేకపోతే ఈ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ తీసాము, ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ తీసాము, ఇంత బడ్జెట్ పెట్టాము, ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్ ఫర్ ద ఇన్ ద ఎండ్ ఆడియన్కి. ఇవన్నీ కేర్ చేయడు. వాట్ హీ సీజ్ ఆన్ ద స్క్రీన్, వెదర్ హీ లైక్డ్ ఇట్, అండ్ విత్ దట్ లైక్ ఎలివేటెడ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. దీస్ ఆర్ ద టూ థింగ్స్. సో అందుకని ఒక సినిమాకి ఈ రెండు ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ఈ రెండింటి కాడ కాంప్రమైజ్ అయ్యారంటే సినిమా పోయినట్టే. సో నేను రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను అనమాట. దట్స్ వై ఐ కేమ్ అప్ విత్ దిస్ వీడియో. ఏంటంటే కొంతమంది అంటే ఆడియో ఫంక్షన్లో వెళ్ళి చూశాను, మా సినిమా కేవలం థియేటర్ కోసం తీసాము అని అన్నారనమాట. సో నేను థియేటర్లో వెళ్ళి చూసాను ఆ సినిమాలు. చూసినప్పుడు లైక్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఓకే థియేటర్ కోసం తీసాను అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ అంటేనే దీస్ ఆర్ ద టూ థింగ్స్. ఈ రెండింటి మీద ఫోకస్ చేయలేదు. ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఓకే బాగానే ఉంది. పెద్ద హీరో ఉంటే అది లైక్ ఆ రెండు లేకపోతే మనకి ఎలివేషన్ రాదు కదా. మనకి చూసినప్పుడు మనకి ఏంటంటే ఒక హీరో తన ఆ షార్ట్ బ్లాకింగ్స్ చెప్పాను కదా ఇంతకుముందుకు, తను చిన్న ఇది చేసినా కూడా అది ఆ బ్లాకింగ్ ఒకటి, రెండోది బ్యాక్గ్రౌండ్, ఈ రెండు కలిపితేనే ఆడియన్స్కి ఒక లైక్ ఒక ఫ్యాన్కి గూస్ పంప్స్ వచ్చేది ఈ రెండింటితోనే వస్తుంది. తను ఎంజాయ్ చేసేది ఇన్ ద ఎండ్. దీస్ ఆర్ ద టూ థింగ్స్. సో ఈ రెండు నాకు ఎక్కడ కనపడలేదు. సో వై దే సెడ్ లైక్ ఇట్స్ థియేటర్ మూవీ అన్నట్టు అనిపించింది అనమాట. సో అది నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక పెద్ద హీరో కానీ ఆర్ లైక్ ఒక బేసికల్ ఒక థియేటర్ సినిమా అంటేనే ఈ రెండింటి కాడ కాంప్రమైజ్ అయితే థియేటర్ సినిమా కాదు. కెమెరా వర్క్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ కాంప్రమైజ్ అయ్యారంటే దట్స్ నాట్ ఎ థియేటర్, లైక్ ఇట్స్ నాట్ ఫర్ ఎ థియేటర్, దట్స్ ఎ పీరియడ్. సో అందుకని ఈ రెండింటి మీద కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే థియేటర్ అంటేనే పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ పెద్ద స్క్రీన్ లోపల లైక్ బ్లాక్ పెట్టినప్పుడు అది బ్రైట్గా ఆర్ లైక్ వాట్ ఎవర్ ద కలర్స్ యూ వాంట్ టు సీ, లైక్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ప్రకారం ఆ బ్లాక్లో ఎలా కనిపించింది, సూపర్గా కనిపించిందా లేదా, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. అది ఒక బ్లాక్ కనిపించిన తర్వాత దాన్ని ఎలివేట్ చేసేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందా, ఈ రెండు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండు వర్కౌట్ అయితేనే ఇన్ ద ఎండ్ సినిమా వర్కౌట్ అవుతుంది. ఈ రెండిట్లలో ఏది వర్కౌట్ కాకపోయినా కూడా సినిమా వర్కౌట్ కాదు.
సో ఇది నా అనాలిసిస్. లైక్ ఐ మీన్ నేను తప్పు అయితే మీరు డెఫినెట్గా కామెంట్స్లో కామెంట్ చేయండి. బట్ నాకు నాలెడ్జ్ ఏంటంటే అప్కమింగ్ లైక్ టెక్నీషియన్ ఆర్టిస్టులు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నాను కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది. సో నాట్ ఫర్ లైక్ హూ ఆర్ మిగతా రివ్యూస్ అలాంటి వాళ్ళకి కాదు, బట్ బేసికలీ హూ ఆర్ ఫాలోయింగ్ లైక్ ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. సో ఈ రెండింటికి కూడా కాంప్రమైజ్ కావద్దనమాట ఎప్పుడైనా సినిమా రాసుకున్నప్పుడు. ఎస్, దీనికి ముందు ఏంటంటే సీన్ ఎలివేషన్స్ ఉండాలి. ఒక పెద్ద సినిమా థియేటర్కి రాసినప్పుడు డెఫినెట్గా సీన్ ఎలివేషన్స్ ఉండాలి. ఆ సీన్ ఎలివేషన్స్ ఎలా అంటే ఏంటనేది నేను ఒక వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. సీన్ ఎలివేషన్స్ అంటే ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క టైప్ ఎలివేషన్స్ ఉంటాయి. అన్నిటికీ ఒకటే బకెట్లు వేసి రాయొద్దు సీన్ ఎలివేషన్స్ కూడా. మాస్కి ఒక టైప్ ఎలివేషన్ ఉంటుంది, థ్రిల్లర్స్కి ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది, క్లాసిక్ మూవీస్కి ఇంకొక టైప్ ఉంటుంది, లవ్ స్టోరీకి ఒక టైప్ ఉంటుంది. ఈ డిఫరెంట్ జానర్స్కి డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి. సో ఆ ఎలివేషన్స్ ప్రకారం చేసుకోవాలి. ఒకదాన్ని మిక్స్ చేసినా కూడా వర్కౌట్ కాదు. సో అది ఒక పక్కన పెడితే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎండ్ ఈ దగ్గర కాంప్రమైజ్ కావద్దు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు సినిమా థియేటర్కి పంపిస్తున్నారు అని అంటే ఈ రెండింటి దగ్గర స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇక్కడ రెండింటిలో ఏది కాంప్రమైజ్ అయినా కూడా వర్కౌట్ కాదు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో అదండి చెప్పాలనుకున్నది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కెమెరా వర్క్ అండ్ సౌండ్ సిస్టమ్. ఇంకొక టిప్ చెప్తాను నేను. మీరు ఎప్పుడే కానీ ఇది ఎలా వస్తుందంటే మనకి చెప్పడం ఈజీయే, నేను చెప్పడం ఈజీయే కానీ బట్ మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మీకు ఒక సినిమాలో పర్టికులర్గా ఒక సీన్ నచ్చింది అనుకోండి, ఒక హీరో ఎలివేషన్ నచ్చింది, ఓకే. ఆ నచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ ఎన్ని షాట్స్ తీశారు, ఆ బ్లాకింగ్ ఎట్లా పెట్టుకున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏముంది, ఇవి అబ్జర్వ్ చేయండి. ఇవి అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంటుంది అనమాట. సో ఓకే, ఈ సీన్లో ఈ బ్లాక్ పెట్టారు, ఈ హీరోని ఒక క్లోజప్ తీశారు, ఒక వైడ్ యాంగిల్ తీశారు, ఇలా పెట్టారు, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉంది. సో దిస్ ఇస్ హౌ యూ ట్రై టు అనలైజ్ అనమాట. దీన్ని అనలైజ్ చేసుకుంటుంటే మీకే తెలుస్తుంటుంది. సో దట్స్ వాట్ ఐ సీ. నాకు ఒక సినిమాలో నాకు బాగా నచ్చింది అనుకోండి, సో ఆ ఒక్క ఫ్రేమ్నే చూస్తాను నేను, అది ఎంతవరకు ఉందో అక్కడికి రివైండ్ చేసుకొని చూస్తాను ఏమేమి ఉన్నది, ఎన్ని షాట్స్ తీశాడు, ఒకటి సినిమాటోగ్రఫీ ఎలా తీశాడు, తర్వాత ఆ క్యారెక్టర్ ఎలివేషన్ ఎలా చేశాడు, స్క్రీన్ పైన ఎలాగ అనిపించింది, తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా పెట్టాడు. సో ఇవి మెయిన్ అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంటుంది అనమాట. సో అది మీరు ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టుకోండి. ఎప్పుడే కానీ మీకు నచ్చకపోతే ఒక్కసారి కాదు, 12 సార్లు కాదు, 100 ట్రైనింగ్స్ అని చేయండి. ఇది మీరు కాంప్రమైజ్ అయ్యారంటే స్క్రీన్ పైన బాగాలేకపోతే సినిమా బాగోదు. అండ్ సేమ్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, సాంగ్స్ కూడా సినిమాలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాదు. ఇంకొకటి చెప్తాను నేను యాక్చువల్లీ సాంగ్స్ గురించి. సాంగ్స్ చాలామంది ఏంటంటే సాంగ్స్ మా దాంట్లో సాంగ్స్ బాగొచ్చాయి అని చెప్తారు. సింపుల్ థింగ్ చెప్తాను, సాంగ్స్ బాగున్నదా లేదా రిలీజ్ కాకముందుకు తెలుస్తుంది. ఎట్లా అంటే వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో పెడతారు సాంగ్స్. ఫస్ట్ యూట్యూబ్లో పెట్టినప్పుడు అక్కడే తెలిసిపోతుంది, వ్యూస్ బట్టే తెలిసిపోతుంది సినిమా రిలీజ్ కాకముందుకు. యాక్చువల్లీ వీళ్ళు కొంచెం ముందు రిలీజ్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటా. ఐ డోంట్ నో అది ఎట్లా వర్క్ అవుట్ తెలియదు కానీ, బట్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఏంటంటే వ్యూస్ తెలిసిపోతుంది. నచ్చితే మిలియన్స్ వెళ్ళిపోతుంది, నచ్చకపోతే ఫ్యూ 100,000 అక్కడక్కడ ఆగిపోతుంది అది. సో దాన్ని బట్టి చెప్పొచ్చు ఒక స్టార్ హీరోకి సాంగ్స్ హిట్టా లేదా అనేది. ఎనీథింగ్ అబోవ్ 5 to 10 మిలియన్స్ క్రాస్ అయిందంటే సాంగ్ బాగున్నట్టు. ఆ పెద్ద హీరోస్కి అంతకన్నా క్రాస్ కాకపోతే సాంగ్స్ బాగాలేనట్టు ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద హీరోస్కి ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది కనుక మినిమం అంతమంది జనాలు చూస్తారు. బట్ ఎనీథింగ్ 5 to 10 మిలియన్స్ అబౌవ్ ఉంటే ఆ సాంగ్ బాగున్నట్టు యాక్చువల్లీ. సో అది చెప్పొచ్చు కానీ, బట్ ఏంటంటే ఇది లాస్ట్లో తీస్తారో సాంగ్స్ నాకు తెలియదు. బట్ దట్స్ వన్ వే వీ కెన్ టెల్ దిస్ సాంగ్ బాగుందా లేదా అని. బట్ ఆడియన్స్ అయితే ఇన్ ద ఎండ్ దే హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్. ఒక ½ hour టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ ఆన్ దట్ వాచింగ్ దట్ సాంగ్స్ ఆల్సో. సో అందుకని నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. సో అదే అండి చెప్పాలనుకున్నది. సో ఈ రెండింటి మీద ఆల్వేస్ ఫోకస్ స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటనేది ఫోకస్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ద వీడియో. సో ఒక సినిమాకి ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఎండ్ దిస్ ఆర్ ద 2 things విచ్ డిటర్మైన్ సినిమా ఒక థియేటర్ సినిమానా కాదని డిటర్మైన్ చేసేది రెండే అనమాట. సో అంతేనండి. నా ఛానల్లో ఒక డైరెక్షన్స్ గురించి చెప్తుంటాను. స్టోరీస్ ఎలా రాసుకోవాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి, అండ్ ఆర్టిస్ట్ డైలాగ్స్ కానీ ఇలాంటి. సో ఇవన్నీ ఆల్రెడీ చేశాను, చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో. మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.